అమ్మ ఒల్లేం రేవతి సతీష్ మీ పేరు రమ్య వాళ్ళ మీ పేరు మహన్య చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దగ్గరుండి సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఖర్చులు అయితే మన గుట్ల నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఆ ఖర్చులు సీఎం రిలీఫ్ ద్వారా ఇప్పించాలనే ఉద్దేశంతో తనకు స్వయంగా డాక్టర్ కాబట్టి ఆ హాస్పిటల్ ఖర్చులు అందరికీ తగ్గించాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ చెక్కులు రావాలని కారణం మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చేయించడం వల్ల కొంతమందికి వచ్చినాయి. ఈ చెక్కుల పంపిణీకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు యువ నాయకులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ గారు మాట్లాడతారు. నాయకులకు మా అమ్మలకు అందరికీ నమస్కారం బాబు, అందరికీ నమస్కారం. క్షమించాలి, కొంచెం లేట్ అయింది. వీటిని కాలేజీలో పిల్లలతో మాట్లాడడంతో కొంచెం ముచ్చట చెప్పిన 2-3 ముచ్చట్లు చెప్పి తొందరగా మీకు టెక్నిక్గా టైం అవుతా ఉంది. బాబులు వచ్చి మొన్న ఏమైందంటే ఇక్కడ రైతులకు యూరియా దొరుకుతలేదని నేను ఒక మాట చెప్పిన. నిజంగానే రైతులకు యూరియా దొరుకుతలేదు, స్టాక్ లేదు, అన్ని దగ్గర ఇస్తున్నారని చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళు ఇక నన్ను తిట్టినారు. నీకేం తెలుసు, ఉన్నది యూరియా అని చెప్పి ఫుల్ తిట్టినాను. ఇక ఏది పడితే తిట్టినాను. కానీ ఇక నేనేమన్నా తిట్టడానికి రాదు, ఇట్లా మాటలు చెప్తా తిట్టడానికి రాదు. నాకు అదొక ప్రాబ్లం ఉంది. నాకు ఇక చదువుకోలేదు, డాక్టర్ చదువుకునే దాంట్లో తిట్టు చెప్పారు. తిట్టు చెప్పారు. ఇవాళ పేపర్లో చూడు, యూరియా కొరత తీర్చండి తుమ్మల నాగేశ్వరరావు ఎవరు మంత్రి గారు. అందుకని అందరికి షోక్ అయిపోయింది. ఆ ముఖ్యమంత్రి చూడు గంటసేపు మాట్లాడుతున్నాడు, గంటసేపు తిడుతూనే ఉంటాడు. ఆయన రేవంత్ రెడ్డి గంటసేపు మాట్లాడితే మీరు తిట్టుడే తిట్టుడు. నిన్న ఢిల్లీ వేయండు, ఢిల్లీ తిడుతున్నాడు. ఢిల్లీలో కూడా కేసీఆర్ తిడుతున్నాడు, ఢిల్లీ వేయి కూడా కేసీఆర్ తిడుతున్నాడు. ఇక అందరూ అట్లా ఉన్నారు. మంచి మాటలు లేవు. ఏమైతే అని చెప్పనా, మన పిల్లలు చెడిపోతారు మెల్లమెల్లగా. పిల్లలు ఏం చేసుకుంటారు, రోజు టీవీలలో ఫోన్లలో తిట్లే కనబడితే ఏమైతే పిల్లలు రేపు పొద్దున ఊర్లోకి అదే మొదలు పెడతారు. అరే ఛాలెంజ్ అంటాడు ఒకడు, తొడగొడతాడు ఒకడు, గలీజ్ మాటలు కానీ చెప్పలేదు. ముఖ్యమంత్రి ఏమంటాడు, పేగులు తీస్తా అంటాడు, ఎన్నెన్నో అంటాడు కదా. ఇక అవన్నీ మాట్లాడతారు పిల్లలు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, చెప్పాలి. నాయకులు కూడా ఈ గలీజ్ భాష మాట్లాడుతూ విషయం చెప్పాలని చెప్పాలి. మీరు కూడా చెప్పాలి. అంతేనా కాదు, చెప్పండి. నాయకులందరికీ షోక్ అయిపోయింది. వాడిని తిడితే మేము తిడతాం, ఇంకెక్కువ తిడతాం మేము, ఇంకా గలీజ్ మాటలు వచ్చి మాకు అన్నట్టు అయిపోయింది వాళ్ళ. సో మనందరం కూడా మంచి రాజకీయం కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నాము. మీ అందరితో నాకు ఒకటే ఒక చిన్న విన్నపం ఉంటుంది, ఒకటే ఒక ప్రచారం అడుగుతాను నేను మీ అందరినీ కూడా. కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగా అందరం మొక్కాలి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి 60-70 ఏళ్ళలో ఏ రాష్ట్రంలో జరగదు. మన రాష్ట్రంలోనే 2014 కంటే ముందు 6 గంటల కరెంట్ ఉండే. కేసీఆర్ గారు 60 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక 6 గంటల కరెంట్. కేసీఆర్ గారు 9 నెలలు 24 గంటల కరెంట్ తీసుకొచ్చారు. మనం ఆలోచన చేయండి, మనకి ఎట్లా వచ్చినా మంచినీళ్ళు, సాగునీరు. ఇప్పుడే చెప్తున్నా యూరియా సమస్య. 10 ఏళ్ళలో ఒక్కరోజు యూరియా సమస్య రాలేదు, ఒక్క రోజు కూడా రాలేదు. అంతకుముందు కూడా ఇదే యూరియా సమస్యలు ఉంటుండే. చెప్పులతో కొట్టుకుందరు, పోలీసు వాళ్ళు వద్దురు. మళ్ళీ ఇప్పుడు అదే కాలం వచ్చింది. నేను చెప్పేది ఏదో గొప్ప అయ్యాను అవసరం లేదు, కేసీఆర్ గారు డిసిషన్ చేయమని చెప్పి కోరుతా ఉంది. మళ్ళీ ఒకసారి మీ అందరికీ డేట్ అనేందుకు క్షమాపణలు కోరుతూ ధన్యవాదాలు. జై తెలంగాణ. 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా కష్టం లేని ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వీళ్ళ ముచ్చట్టు. ఇప్పుడు నేను అన్నా అనుకోండి, ఏమాయ్ మా బీడీ అక్కచెల్లెలకు 4000 పెన్షన్ చేస్తారని అని అన్నా అనుకోరు. ఇప్పుడు చేసినా 4000 ఎవరన్నా, ఇంకా 2000 ఉంది కదా నాకు తింటారు వాళ్ళు. ఏమైనా అందరికీ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు కదా, ఏమైందన్నాను అనుకో తిట్టుడే. ఇది తప్ప ఏమైనా మళ్ళీ కరెంట్ ఎందుకు పోతుందంటే తిట్టుడే. నీకు ఎవరు ఇప్పుడు కరెంట్ పోతుందని తిట్టుడే. ఏమడినా తిట్టుడు తప్ప మేము చేస్తాము చెయ్యము, మరి ఎందుకు అంత ముందు ఉండేవి ఎందుకు లేవు అవి చెప్పి శాత కాదు కదా. ఏమన్నా అంటే తిట్టుడు 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 ఇది ఒకటి వేస్తున్నారు, గలీజ్గా మాటలు తిట్టడం ఒకటి వేస్తున్నారు. ఇక ఆఖరికి ఒక నాయకుడు ఛాలెంజ్ అక్కడనే ఎక్కడైతే ఛాలెంజ్ చేసిండో అదే గ్రామంలో యూరియలేదు. అదే ఐలాపూర్ గ్రామంలో ఇప్పుడు కూడా లైన్ అంటే యూరియా కోసం. ఎట్లా చెప్పాలి వీళ్ళకి నాకు అర్థమవుతుంది. సరే అరే మాట్లాడుకోవాలి, ఉన్నదా లేదా సంభాషణ చేసుకోవాలి. అన్నిటికీ తొడగొట్టుడు, అన్నిటికీ ఛాలెంజ్ తొడగొట్టుడు మనకి ఇదోటి. ఇవన్నీ ఎందుకు? నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నారో మా రాష్ట్రాన్ని అది కాపాడుతుంది చాలు. మీరు మాకు మంచిగా కరెంట్ ఇయ్యండి,
మా అబ్బలకు కేసీఆర్ గారు 7 ఏళ్ల క్రితము పెన్షన్ 2000 చేసిండు, వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ పెంచుంది దయచేసి. మా బీడీ కార్మికులకు కేసీఆర్ గారు 2000 రూపాయలు 2019 చేసిండ్రు, 7 ఏళ్ళు అయిపోయింది, మీరు కనీసం కొద్దిగా పెంచుండ్రు. ఇప్పుడు కనీసం రైతులకు ఎరువులు తీసుకొచ్చి పెట్టుండ్రి. 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు ఎరువుల కష్టం రాలే, ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ కష్టము? ఎరువులు తీసుకొచ్చి పెట్టుండ్రి. మేము వినమ్రంగా అడుగుతున్నాము, మా రైతుల కోసం అడుగుతున్నాము, మా మహిళల కోసం అడుగుతున్నాము, మా పెద్ద మనుషుల కోసం అడుగుతున్నాము. మేమే తొడలు కొడతలేమే. మా SRSP కాలువ ఖాళీ ఉన్నది, మా వరద కాలువ ఖాళీ ఉన్నది, నీళ్ళు ఇంటి మా రైతులకు గవే అడుగుతున్నామేమో అని తొడలు కొడుతున్నాం. ఎవరైనా నాకు తొడగొట్టది కూడా రాదు. నాకు బట్టి ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ చేయమంటే చేస్తాను. అది కూడా తప్పేనట. మొన్న ఒక నాయకుడు నాకు తింటాడు, డాక్టర్ కదా ఎక్స్రే ఫోటోలు చూస్తా కదా, ఇట్లా ఇట్లా చూస్తున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు. వారికి అది నాకు వృత్తిరా బాబు, అది కూడా తిడుతున్నాడు ఆఖరికి. అన్న ఇదేం రాజకీయం, ఇంత చిల్లర మళ్ళీ ఎట్లున్నది రాజకీయం అంటే ఉందాగా పని అవుతుంది, పని కాదు, ఇట్లా చేసి